గాడ్ ఐ నో యు ఆర్ ద బెస్ట్. వీళ్ళని లేపుతున్నప్పుడు ఇంత హై వస్తే గాడ్ గడిని వేసేస్తే ఆడి నెట్వర్క్ ని లేపేస్తే తలుచుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నా నెక్స్ట్ స్టెప్ నేరుగా ఆడి దగ్గరకే. నీ నెట్వర్క్ లో నట్లు బోట్లు టైట్ చేసుకో. నేను ఎదురుగా వెళ్తే ఆడు చచ్చిపోతాడు. సార్ చాలా డేంజరస్ గా ఉన్నాడు. ఏం చేద్దాం? చంపేద్దాం సార్. ఈజీ అనుకుంటున్నాడు కదా. లెట్ హిమ్ కమ్. వస్తానంటున్నాడుగా, రాని. నా నెట్వర్క్ ఎంత టైట్గా ఉందో ఐ ఆల్సో వాంట్ చెక్. ప్రతి క్షణం చావుని దాటుకుంటూ నా దగ్గరికి రావాలి. వాడు వస్తున్నట్టు డోంట్ టెల్ ఎనీవన్. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. గాడ్ ఐ డోంట్ నో వేర్ యు ఆర్. నేను వస్తున్నా. నేను చూస్తున్నా. సెంట్రల్ మినిస్టర్ని చంపింది వీడా? వాడు అన్ప్రిడిక్టబుల్ సార్. చీఫ్ చెప్పింది చేయలేదు, వాడు అనుకున్నది చేశాడు. పైగా జై కిషన్ గుడ్ బుక్స్లోకి వెళ్ళమంటే రా చీఫ్ బ్యాడ్ బుక్స్లోకి వెళ్ళాడు. వాడు చేసిన పని వల్ల ఇటు సిండికేట్కి అటు డెవిల్కి టార్గెట్ అయ్యాడు. ట్రేస్ దిస్ నంబర్. ఓకే చీఫ్. జై కిషన్ డెత్ వెనక రాకీ సంబంధించిన ఆపరేషన్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ నో సార్. మీరు చేస్తున్న ఆపరేషన్స్ వల్ల ఇప్పటికే చాలా మంది ఏజెంట్స్ చనిపోయారు. జై కిషన్ డెత్ మీద మేము ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాము. ఇకపై గాడ్ కి సంబంధించిన ఏ ఆపరేషన్ అయినా మా గవర్నమెంట్ కి తెలియకుండా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. కుదరదు మేడం. ఆల్ అవర్ మిషన్స్ ఆర్ హైలీ క్లాసిఫైడ్ అండ్ ఐఎమ్ రిపోర్టింగ్ ఓన్లీ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఇందులో రా ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ బ్యాడ్. ఐ హావ్ అదర్ ఇంపార్టెంట్ మీటింగ్స్. ఐఎమ్ టేకింగ్ ఎ లీవ్. రే లెగరా దరిద్రుడా, ఎవరో పొద్దు నుంచి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. ఎవరినన్నా? నువ్వు ఇక్కడ సచ్చావన్న విషయం కూడా అతనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒకసారి అతను ఫోన్ చేయండి ప్లీజ్. గురుజీ. హుసేయ్ నా బీపీ టాబ్లెట్స్ తీయవే. గురుజీ ఏం చెప్పి పంపా? ఏం చేసావు? మీరు జై కిషన్ కాపాడుకోమన్నారు, నేనే వేస్తాను. జై కిషన్ ని ఎందుకు చంపావరా? అక్కడికి వెళ్ళాక గన్స్ అవన్నీ చూసి వేసేయాలనిపించింది, వేస్తాను. అనిపించింది ఏసేసావా? డెస్టినేషన్ దేవాగఢ్ అయినప్పుడు ఈ జై కిషన్ గారితో టైం ఎందుకు? వి డోంట్ హ్యావ్ ద టైం. కట్ ద నాన్సెన్స్. అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయకు. నేను అన్ప్రొఫెషనల్ అనే కదా నన్ను సెలెక్ట్ చేసుకుంది జీ. నా స్టైల్లో నన్ను డీల్ చేయమని మీరే కదా అన్నారు. నాకు ప్లాన్ ఉంది జీ, వదిలేయండి. అందరూ సూప్లోకి వెళ్ళేలా ఉన్నారు. ఇట్స్ మై వార్నింగ్. ఇక్కడ నుండి నీ ప్లాన్ ఏదైనా నాకు చెప్పి చెయ్యి. కుదరదు జీ. ఎందుకు కుదరదు జీ. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తా నాకే తెలియదు జీ. నాకు నేనే అన్ప్రెడిక్టబుల్. జస్ట్ షట్ అప్. షట్ డౌనే చేస్తున్నాను గురుజీ. మినిస్టర్ని ఎవరు చంపారు? కోర్టులో ఏం జరిగింది దేవా? మినిస్టర్ ఇంపార్టెంట్ కాదు, షిప్ ఎక్కాల్సిన బ్లూ వేల్ మిస్ అయింది. ఈ విషయం గాడికి తెలుసా? ఏంటి? బ్లూ వేల్ మిస్ అయింది సార్. బ్లాక్ మనీ కంటైనర్ లేపేశాడా? ఇది కూడా అన్ప్రెడిక్టబుల్ సార్. I love this guy. ఫస్ట్ టైం సిండికేట్ మీద అటాక్ జరిగింది దేవా. ఆ కంటైనర్ సిండికేట్ నమ్మకం. తీసుకెళ్ళినోడి తల మీ కాళ్ళ దగ్గర ఉంటుంది సార్. దేవా విల్ టేక్ ఏ గైస్. చెప్పేయచ్చు కదా సార్. నాది ఫేర్ గేమ్. వస్తానన్నాడుగా, రాని. నా మనుషులు ఊరుకుంటారా? 24 hours లో దేవాన్ని క్యాచ్ చేస్తాడు. దేవాకి 5 hours చాలు. వాడి తల తీసుకురావడానికి.
అంత పెద్ద కన్సైన్మెంట్ జరుగుతుంటే మీ నాన్న పక్కన నువ్వు ఉండాలి. ఎందుకు లేవు? నాన్నని నువ్వే చంపుండాలి. లేదా కంటైనర్ ఎవడెత్తుకెళ్ళాడో నీకు తెలిసి ఉండాలి. నాకేం తెలియదు సార్. అదేదో గ్యాంగ్ వార్ సార్. క్రాస్ ఫైరింగ్ లో పోయారని చెప్తున్నారు. నేను నీకు 12 గంటలు టైం ఇస్తున్నా. నువ్వేలు ఎక్కడుందో నాకు తెలియాలి. ఎవడ్రా నువ్వు? కంటైనర్ నా దగ్గరే ఉంది బ్రో. మాట్లాడడానికి వచ్చా, మాట్లాడనివ్వండి. ఏంట్రా చేస్తున్నావు? అసలు ఎవరైనా మాట్లాడినిస్తున్నారా నన్ను? ఏంటి దేవా బ్రో నువ్వు? నేను వచ్చానా మీరు నన్ను తెచ్చుకున్నారా? ఆ కంటైనర్లో ఏముందో తెలుసా? డాలర్స్, దిరమ్స్, పౌండ్స్ కలిపి ఇండియన్ కరెన్సీలో 25,000 కోట్ల 90 లక్షల. లాకర్ ఎలా ఓపెన్ చేసావురా? దీన్ని వాడి సెక్యూరిటీ కోడ్ బ్రేక్ చేశాను. కౌనే రే తూ? షార్ట్ టైంలో లైఫ్లో ఎదగాలనుకుంటున్న మిడిల్ క్లాస్ కుర్రోడ్ని, వైల్డ్ నా కొడుకుని. ఈ గన్స్, బుల్లెట్స్, ఈ గ్రెనేడ్స్ నాకు పిచ్చి. అది భయ్యా, ఛాన్స్ దొరికింది, జై కిషన్ దగ్గర జాయిన్ అయిపోయాను. పోర్ట్లో నిన్ను చూశాక దేవా పక్కన ఉండాలని నాకు అర్థమైంది. ఇక నుంచి నువ్వే నా బాస్. నువ్వు ఏం చెప్తే అది వింటాను. నీకోసం ప్రాణమైనా ఇస్తాను. ఇచ్చేయి. పోర్ట్లో ఉన్నోళ్ళని చంపిందెవర్రా? నేనే. నువ్వే రైట్ రా. నేను చేశానంటే ఎవడన్నా నమ్ముతాడా? అక్కడ ఎవడో పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే క్రాస్ ఫైరింగ్ జరిగి మొత్తం పోయారు. మినిస్టర్ని కూడా పోలీసులే చంపారా? నేనే. అమ్మ తోడు ఈయన్ని నిజంగా చంపాను బ్రో. క్యూ మరా బే ఉస్కో? పర్సనల్ రివెంజ్ బ్రో. వాడు నా లవ్ని గెలికాడు. సిచ్యువేషన్ కలిసి వచ్చింది, క్రాస్ ఫైరింగ్ అకౌంట్లోకి వెళ్ళిపోద్దని అటు ఇటు చూసి వేస్తాను. నా మనిషిని చంపి నా దగ్గరకు వస్తే నేను వదిలేస్తాననుకున్నావా? చంపేస్తారు. ఎంత జరిగాక నన్ను వదిలేస్తారని నేను అనుకుంటానా? మొత్తం ప్రిపేర్ అయి వచ్చాను. అయితే ఆత్కోర్ లేదా అగనాథ్కోర్. సరే, ఆ కంటైనర్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పకపోతే పోతావు. నీ అబ్బా. గట్టిగా పడుకో, పేలుతాయి. అరవకు. కంటైనర్ నేనే ఇక్కడ పట్టుకెళ్తాను బ్రో. అక్కడే వాటర్లో పడేసాను. మీది మీకు ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చేసా, చూడు. నాలాంటి వాడిని వాడుకుంటారా, చంపేస్తారా? మీ ఇష్టం. పోలీసా? రానా? ఎవడు పంపాడు? నేనే లఫ్డ్ గాడిని. నేనే ఓ ఏజెన్సీని. వద్దు. టెల్ మీ ద నేమ్. రామకృష్ణ అలియాస్ రిక్కీ రిక్కీ రిక్కీ. టెల్ మీ ద నేమ్. నీ అబ్బా.